తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2027కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఉచిత కోచింగ్తో పాటు ప్రతి నెల 5,000 స్టైఫండ్ అందించనుంది. అలాగే లైబ్రరీ వసతి కూడా కల్పించనుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఉంటుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2027కు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్లో ఉచిత కోచింగ్ నిర్వహించనుంది. ఈ కోచింగ్ సైదాబాద్లోని లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీబీసీ స్టడీ సర్కిల్లో 2026 ఆగస్టు 24 నుంచి 2027 మే వరకు కొనసాగుతుంది. మొత్తం 150 మంది అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందులో రాత పరీక్ష ద్వారా 100 మంది ఎంపిక చేస్తారు. ఇప్పటికే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 50 మందికి నేరుగా అవకాశం కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులు ఎవరంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల లోపు ఉండాలి. ప్రస్తుతం ఏ ఉద్యోగం కానీ ఇతర విద్యా కోర్సులు కానీ అభ్యసించడం కానీ కుదరదు. ఉచిత కోచింగ్ కోసం ఆన్లైన్ దరఖాస్తుకు ఆగస్టు 7వ తేదీ వరకు అవకాశం ఉంది. హాల్ టికెట్స్ ఆగస్టు 13 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆగస్టు 16వ తేదీన ఉంటుంది. ఫలితాలు 19వ తేదీన వెల్లడి కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 24 నుంచి కోచింగ్ ప్రారంభమవుతుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది. దరఖాస్తులను నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది.